అన్ని శాఖలు ఆయన వద్దే, ఉత్తుత్తి శాఖలతో మంత్రివర్గ విస్తరణ అంటూ ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బోస్టన్ నగరంలో ఏర్పాటు చేసిన మీట్ మరియు గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి. నమ్ములేనటువంటి వ్యక్తి ఈరోజు మనం పరిపాలించడం మన తెలంగాణ సమాజానికి మన యొక్క సిగ్గుచేటుగా తెలియజేస్తూ, ఏది ఏమైనా అమెరికా లాంటి దేశంలో మీరందరూ కూడా వచ్చి ఈరోజు మీరు వృత్తులలో ఎంతో గొప్ప ప్రగతిని సాధించారు. మీరు ఉండేటువంటి పెట్టుబడులు కూడా తెలంగాణ ప్రాంతంలో మీ నాయకుడు ఇంటి కొనిచ్చినా డబ్బులు ఉన్నాయి కానీ ఒక ప్లాట్ కొనుక్కున్నా, మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు 10,000 పెట్టుకుంటే అది సంవత్సరం 20,000 అయింది, 20,000 40 అయింది, 40,000 70 అయింది. కానీ ఈ వచ్చినటువంటి వేళ విశేషం ఒక తప్పుడు ఆలోచన వల్ల మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా తగ్గే స్థాయి కావడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తప్పకుండా సమర్థవంతంగా తెలంగాణ అభివృద్ధి సాధించడంలో తప్పకుండా సంయుక్తం అవుతుంది. అదే సందర్భంలో మీరు కూడా మీరు పుట్టినటువంటి ఊరిని, మీరు పెరిగినటువంటి ప్రాంతాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. మేము రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు, తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీ సహాయ సహకారం అడిగినప్పుడు మీరందరూ కూడా పెద్ద మనసుతో మీరు మాకు అండగా ఉండి మా యొక్క విజయంలో తెలంగాణ పునర్నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని తప్పకుండా అయితారని ఆశిస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి టీటీఏ మరి సభ్యులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి వాళ్ళందరూ కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఇవాళ మరి మేము అమెరికాకు వచ్చి దాదాపుగా 50 days అయిపోయింది. ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. కేటీఆర్ గారు ఇక్కడికి డైరెక్ట్కి వచ్చి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి తరుణంలో తెలంగాణలో భారీ సభ ఏర్పాటు చేసుకోలేక ఎవరు కనీవిని ఎరగనటువంటి ఒక పెద్ద మంచి సభను అక్కడ ఎలకతుర్తిలో ఏర్పాటు చేసి చాలా మంది దాదాపుగా 6-7 లక్షల జనాభాతో పెద్ద సభ పూర్తి చేసుకొని, మరి అదే సందర్భంలో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి వచ్చి మరి ఎవరైనా తెలుగు ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి, మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి అమెరికాలో స్థిరపడినటువంటి మనందరి కోసం కూడా ఈ కార్యక్రమం చేయాలని పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిర్ణయం మేరకు అమెరికాలో మరి ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మరి ఇక్కడ బోస్టన్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి మీరందరూ కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు. వెనకట్లాగా అమెరికాకు వచ్చిందో అంటే ఎప్పుడో ఒకసారి చాలా అంటే అప్పుడు మరి ప్రయాణంలో మరి దాంతో కొంచెం అవకతవకలు అప్పటికప్పటికి రావడానికి సరిగా ఉండకపోయింది. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా మీరందరూ కూడా ఇండియాకి ప్రయాణం చేస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇండియా స్థితిగతులన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణ 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఏర్పడక ముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అనేది మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరికీ కూడా ఒకటే మేము తెలియజేసే
ఏర్పాటు చేసి తెలంగాణ రావడము, మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అనే విధంగా వాళ్ళ నినాదాన్ని తీసుకొని తెలంగాణ రావాలి అనే ఒక మంచి గట్టి సంకల్పంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే తెలంగాణ సిద్ధించినటువంటి తెలంగాణని మరి అభివృద్ధి కూడా చేసి చూపించినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారిని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు తెలంగాణ అంటే వెనకబడ్డ ప్రాంతం, అక్కడ ఏం ఉండేది కాదు, మిగతా వాటర్ ఫెసిలిటీ ఉండేది కాదు, పవర్ ఫెసిలిటీ ఉండేది కాదు, మరి ఒక డ్రాట్ ఏరియా లాగా ఉన్నటువంటి తెలంగాణని మంచి అద్భుతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి పెద్దలు కేసీఆర్ గారు. మరి అదేవిధంగా వారి తనయుడు కేటీఆర్ గారు కూడా తండ్రికి దగ్గర తనయుడుగా ఇవాళ ఐటీ రంగంలో కానివ్వండి అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు, ఎంత అభివృద్ధి చెందినా ఎంత చేసినా మరి మేము ఇంకా ఏమో చేస్తాము, ఏమో ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మరి ఇప్పుడున్నటువంటి మరి గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి పార్టీ చాలా మాటలు చెప్పినటువంటి సంగతి మీ అందరికీ. కానీ వాళ్ళు దాదాపుగా 16-17 నెలల నుంచి ఏం కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేమేమి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏది ఏమైనా ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం ముందుకు పోవాలంటే ఒక మంచి సంకల్పము, మంచి విజన్ ఉన్నటువంటి నాయకులు ఉన్నప్పుడే తప్పకుండా ఆ ప్రాంతము అదంతా కూడా ముందుకు వెళ్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మరి మీరు ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా రేపు రాబోయే రోజులలో కూడా మరి మీరందరూ కూడా సహాయ సహకారం అందించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మరి వాళ్ళంత దూరం నుంచి వచ్చినటువంటి మా అందరికీ మీరు ఇచ్చినటువంటి ఈ స్వాగతం, ఈ ఆతిథ్యం ఎప్పుడు కూడా మేము గుర్తుంచుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నా గురించి కూడా 2 మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. షీజ్ మ్యారథాన్ రన్నర్ అని, ఏదేమైనా అది కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక మ్యారథాన్ రన్నర్గా నేను స్టార్టెడ్ 46 ఇయర్లో నేను రన్ స్టార్ట్ చేసి నా మ్యారథాన్స్ మొదలు పెట్టడం జరిగింది. అంతకుముందు మ్యారథాన్ అంటే ఏదో కూడా నాకు తెలియదు. బట్ కేబీఆర్లో రన్నింగ్ హెచ్ఆర్ హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఆ సందర్భంలో స్టార్ట్ చేసి దాని తర్వాత వరల్డ్ మేజర్ మ్యారథాన్స్ ఉంటాయని కూడా అందులో జాయిన్ అయ్యాక తెలిసింది. బట్ ఐ స్టార్టెడ్ వరల్డ్ మేజర్స్ ఆల్సో. ఐ ఫినిష్ మై వరల్డ్ మేజర్ మ్యారథాన్స్. ఐ గాట్ మై ఫినిషర్ మెడల్ ఆల్సో. బట్ నేను ఏమంటున్నా అంటే 45, 46, 40 ఏజ్లో అంతా అయిపోయింది, మనకి ఇంకా ఏమీ లేదు అని అనుకునేటువంటి. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ జాబ్స్లో బిజీగా ఉంటారు, మీరు అందరూ కూడా వర్క్ చేస్తారు తెలుసు. కానీ దానితో పాటు కూడా ఫిట్నెస్ కూడా అవసరం అనేది అందరూ కూడా ఒకసారి జస్ట్ డైలీ ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏదేమైనా మరి మనందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తప్పకుండా తెలంగాణలో మీ వంతుగా మీరు పుట్టినటువంటి గ్రామాలు అయితేనేమి, మీరు పుట్టినటువంటి మరి ప్రాంతాలు తప్పకుండా ఇప్పటికీ మీరు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. మీ హెల్ప్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ చాలా అందరికీ థ్యాంక్ యూ.